కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు కొలువైన తిరుమలను నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారి ముగ్ధ మనోహర రూపాన్ని చూసి తరిస్తూ ఉంటారు. దర్శనం అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించి ఆ దేవదేవుణ్ణి మరోసారి దర్శించుకున్నంత అనుభూతికి లోనవుతూ ఉంటారు. తిరుమల శ్రీవారి లడ్డూకు భక్తులు అంత ప్రాధాన్యం ఇస్తారు. ఇంట్లో శ్రీవారి లడ్డు కంటే ఎంతో పుణ్యమని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. తిరుమల లడ్డూకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనసులో అంతటి ప్రత్యేక స్థానం ఉంది. అంతటి పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూపై గత కొన్ని రోజులుగా వివిధ అంశాలు తెరపైకి వస్తున్నాయి. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. తిరుపతి లడ్డు తయారీలో జంతువుల కొవ్వు వాడారంటూ సాక్షాత్తు సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. ఈ వివాదం ఇప్పటికే పలువురు ప్రముఖులను భక్తులకు కలవరపెడుతోంది. తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ కూడా ఈ వివాదంపై స్పందించారు. ఆయన ఓ వీడియో సందేశంలో తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం దారుణమని, భయంకరమైన నమ్మలేని నిజమని ఆవేదన వ్యక్తం చేశారు. లడ్డు ప్రసాదం తయారీకి సంబంధించి నెయ్యి కోసం టెండరింగ్ ప్రక్రియ చేపట్టడాన్ని తప్పుబడుతూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రత్యక్ష వైకుంఠ క్షేత్రమైన తిరుమలలో ఇలాంటి ఘటనలు జరగడం దారుణమని, ఈ కల్తీ విషయంలో నిజానిజాలపై విచారణ చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేయాలని చేసిన సూచనకు రంగరాజన్ మద్దతు తెలిపారు. ఇలాంటి సంస్థ ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి తిరుమల పవిత్రతను కాపాడాలని పవన్ కళ్యాణ్కు సూచించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలపై లోతైన దర్యాప్తు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశంపై చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవిగా, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం పవిత్రత, నాణ్యతపై భక్తులకున్న విశ్వాసాన్ని సడలించింది. ఈ వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి నిష్పాక్షికమైన విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని, భక్తుల విశ్వాసాన్ని పునరుద్ధరించాలని భక్తజనం కోరుతున్నారు. ఈ క్రమంలోనే తిరుమలలో లడ్డూని ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, శ్రీవారి భక్తులకు ఎప్పటి నుంచి ప్రసాదంగా అందిస్తున్నారనే విషయాలను ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లడ్డూ కంటే ముందు శ్రీవారి ప్రసాదంగా బూందీని అందించేవారని తెలుస్తోంది. క్రీస్తు శకం 1803లో బూందీగా ప్రారంభమైన తిరుమల ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లు మరికొంతమంది పండితులు చెబుతున్నారు. దీంతో 1940ని ప్రామాణికంగా తీసుకుంటే లడ్డూ వయసు 100 ఏళ్ల లోపే అవుతుంది. ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అయితే విజయనగర సామ్రాజ్యంలోని 2వ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య పెంచినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. థ్యాంక్ యూ.